ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రియులైన వారలారా, ఈ చక్కని ఉదయకాలం మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. మీరంతా కూడా ప్రభు మహాకృపలో ఈ యొక్క భయంకరమైన దినముల్లో సురక్షితంగాను క్షేమంగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ నేటి దినపు వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. దేవుడైన యెహోవాకు గల అనేకమైనటువంటి పేర్లు మనం గతంలో ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినాన మరి ఒక చక్కని పేరును గురించినటువంటి సత్యాలు మనం తెలుసుకుందాం. మన జీవితంలో వాటిని గురించినటువంటి ఆత్మీయ విషయాలు మనం అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదీను మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను అన్న మాట చూస్తాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ మాట హెబ్రీ భాషలో యెహోవా రఫా అనేటువంటి పదంగా, జెహోవా రాఫా అనేటువంటి పదంగా మనం చూస్తాం. లేకపోతే హెబ్రీ భాషలోనే చెప్పాలంటే యహ్వే రఫా అంటారు. కాబట్టి మనం తెలుగులో దాన్ని యెహోవా రాఫా అని మనం అనుకుంటుంటాం. Beloved in the Lord, I welcome you to this morning's meditation. We are once again back to looking at yet another wonderful, meaningful name that the Lord God has. And for that we have taken the scripture portion from Exodus chapter 15, verse 26. Exodus chapter 15, verse 26, where it says, if you will diligently listen to the voice of the Lord your God, and do that which is right in his eyes, and give ear to his commandments, and keep all his statutes, I will put none of the diseases on you that I put on the Egyptians, for I am the Lord your healer. I am the Lord your healer. Yet another wonderful name that is derived from the Hebrew root which says Yahweh Rapha, which means Jehovah Rapha, the healer. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మనకందరికీ తెలుసు ఇశ్రాయేలుని గురించినటువంటి ఇతివృత్తమైనా కూడా కొద్దిగా ఈ నేపథ్యంలో మీకు చెప్పాలని ఇష్టపడుతుంటున్నాను. ఐగుప్తులో వారు 430 సంవత్సరాల బానిసత్వం అనుభవించిన తర్వాత వారి మొరను ఆలకించి దేవుడు మోషే నాయకత్వంలో వారిని సమర్థవంతంగా ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తాడు. అయితే వారిని ఫరో రథముల సేనలు వారిని తరుముచున్నప్పుడు దేవుడు అయినటువంటి యెహోవా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజల్ని ఆరిన నేలను నడవనిస్తాడు. అలాగే వారిని తరుముతున్నటువంటి సేనలు ఆ యొక్క ఆరిన నేలను సముద్రం మధ్యలోకి రాగానే ఈలోగా ఇశ్రాయేలీలంతా కూడా ఆవలి ఒడ్డు చేరుకోగానే దేవుడు ఆ నీటిని మరలా మూసివేసినప్పుడు ఎర్ర సముద్రంలో ఆ అగాధ జలముల్లో ఫరో రథముల సేనలంతా కూడా అవి కొట్టుకుని పోయినట్టుగా, వారంతా కూడా మృతి చెందినట్టుగా మనం చూస్తాం. అప్పుడు వారి మృతదేహాలంతా కూడా చెల్లా చెదురుగా తీరమంతా కూడా పడి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అది చూసి వెంటనే ఒక కీర్తన అందుకుంటారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 1 నుంచి 21 వచనాలు అంతా కూడా దేవుణ్ణి స్తుతిగానములతో కీర్తిస్తారు. యెహోవాను గానము చేసేదము ఏకముగా అన్న పాట మనం పాడుతుంటాం కదా. ఆ పాట ఈ కీర్తనలోంచే వారు మరి తీయడం అనేది లేకపోతే కంపోజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ విధంగా స్తుతిగానాలతో దేవుని మహిమపరిచినట్టుగా చూస్తుంటున్నాం. Beloved in the Lord, we see that after 430 years of slavery in Egypt, the Lord God raises Moses as their leader and leads the Israelites, or the Hebrews as they were called during those days, out of the slavery, out of the bondage from Egypt. Nevertheless, Pharaoh does not relent. He sends his soldiers to chase and bring them back. And when God sees that, he parts the Red Sea, he opens up the Red Sea and allows his people to pass through the Red Sea on dry land. Once his people reach the other side, the other shore, the
the chariots and the soldiers of Pharaoh who were actually chasing them, and they arrive right in the middle of the sea. God closes the waters once again, bringing them upon the soldiers who were chasing them, leading them to death and destruction right on the seashore. Thousands of bodies lie on the seashore, and the Israelites, they see the power of God, the might of the Lord, and they immediately break into a song of praise from verses 1 to 21 of chapter 15 in Exodus. We see that. ఆ విధంగా వారు అక్కడి నుంచి ప్రయాణమై దేవుణ్ణి స్తుతిగానములతో మహిమపరచచ్చు వారు అక్కడి నుంచి ప్రయాణమై వెళుతుండగా 3 దినములు ప్రయాణం చేసి షూరు అరణ్యంలోకి వస్తారు. అయితే ఆ షూరు అరణ్యంలో వాళ్ళకి ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా దొరకదు. గొంతు తడుపుకోవటానికైనా నీళ్లు ఉండవు. తెచ్చుకున్నటువంటి నీళ్ల బుడ్డీలంతా కూడా ఖాళీ అయిపోతాయి. అక్కడి నుంచి వాళ్ళు మారా అనే స్థలానికి వస్తారు. ఆ మారా అనే స్థలంలో నీళ్ళైతే ఉన్నాయి, కానీ తాగేటువంటి పరిస్థితి లేదు, తాగడానికి వీలుగా లేదు. ఎందుకంటే ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు తాగడానికి నీళ్లు లేవని చెప్పి వెళ్ళి మోషే దగ్గర సణిగి ఏంటి పరిస్థితి అని చెప్పి వారు సణిగినప్పుడు మోషే దేవుడు అనేటువంటి యెహోవా దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించి అది నీళ్లలో వేయమనగా మోషే ఆ నీళ్లు తీసి ఆ మారా నీళ్లలో వేసినప్పుడు చేదైన మారా జలములు మధురముగా అయినట్టు మనకందరికీ తెలుసు. అప్పుడు దేవుడు వాళ్ళకి అక్కడ ఒక కట్టడను నిర్ణయించి, ఒక విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించినట్టుగా మనం చూస్తాం. పరీక్షించి ఆ క్రమంలో ఈ మాటలు పలికినట్టుగా మనం చూస్తాం. ఇది షరతుతో కూడినటువంటి ఒక వాగ్దానం. స్వస్థపరచు యెహోవా నేనే అంటే ఉచితంగా స్వస్థపరిచేస్తానని కాదు, కానీ మీరు నా ఆజ్ఞలన్నీ కూడా గైకొని విధేయులై నా కట్టడలన్నీ అనుసరించి ఆ ప్రకారంగా మీరు నడిచినడలా ఐగుప్తీయులకు నేను కలుగజేసిన రోగముల్లో ఏదీను మీ వద్దకు రానివ్వను అంటూ నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఒక నిబంధన, ఒక షరతుతో కూడినటువంటి వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. ఆఫ్టర్ దే లీవ్ ద రెడ్ సీ, దే ట్రావెల్ ఫర్ 3 days into the wilderness of Shur, all the while praising the Lord. Once they reach the wilderness of Shur, they do not find even a drop of water, and all the bottles of water that they brought with them have totally become dry and empty. So they reach another place called Mara. They find water there, but the water is bitter and they cannot drink it. So they immediately go to Moses and start complaining and grumbling and griping about it. And Moses immediately runs to the Lord and starts praying, as is his habit. The Lord says, don't worry. Do you see that log? Just pick it up and throw it into the waters, and the bitter waters will turn sweet. Moses does accordingly, and the bitter waters of Mara become sweet. The people drink the water, and their thirst is quenched. And there the Lord made for them a statute and a rule, and he tested them, saying, if you will diligently listen to the voice of the Lord your God, and do that which I have commanded, and do that which is right in his eyes, and listen to all my commandments, and keep my statutes, I will put none of the diseases and plagues that I have brought upon to the Egyptians, because I am the Lord your healer. Therefore he calls himself Jehovah Rapha there. కాబట్టి యెహోవా రాఫాగా ఆయన అక్కడ తను తాను అక్కడ పరిచయం చేసుకున్నట్టుగా చూస్తాం. రాఫా అనేటువంటి హెబ్రీ పదాన్ని దాదాపుగా బైబిల్ గ్రంథంలో 60 సార్ల కన్నా ఎక్కువగా వాడినట్టుగా మనం చూస్తాం. దిస్ వర్డ్ రాఫా, which has been derived from Hebrew language, has been found to be used at least minimum 60 times or more in the holy book. That's the Bible. దాని అర్థం రాఫా అనగా పూర్వస్థితికి తీసుకొచ్చుట, లేక స్వస్థపరచుట, లేక బాగు చేయుట. ద మీనింగ్ ఆఫ్ రాఫా ఇస్ టు రెస్టోర్ ఆర్ టు హీల్ ఆర్ టు క్యూర్. దట్ ఇంప్లైస్ దట్ హీలింగ్ క్యాన్ బి ఫిజికల్, ఎమోషనల్ యాజ్ వెల్ as స్పిరిచువల్. దీని అర్థం ఏంటంటే, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వస్థత అనేది కేవలం శారీరకం మాత్రమే కాదు, కానీ శారీరకము, మానసిక స్వస్థత, అలాగే ఆధ్యాత్మిక స్వస్థత, లేకపోతే ఆత్మీయ స్వస్థత అని మనం చెప్పుకోవచ్చు. మారా అనే పదానికి చేదు అనేటువంటి మాట, చేదు అనే అర్థం ఇచ్చినట్టుగా మనం అందరం గతంలో కూడా గమనించాం, ఇప్పుడు కూడా మరి ఒక మారు విన్నాం. అయితే ఒకసారి రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో బెత్లెహేమునకు రూతు తన అత్తగారైనటువంటి నయోమి ఇద్దరు కూడా విధవరాలు. అక్కడ వెళ్ళినప్పుడు బెత్లెహేము స్త్రీలు నయోమిని చూచి, అయ్యో ఇది నయోమి కాదా అన్నప్పుడు నయోమి అంటుంది, నన్ను ఆ పేరు పెట్టి పిలవకండి, ఎందుకంటే దేవుడు నాకు చాలా దుఃఖము కలగజేశాడు అనేటువంటి మాట అంటూ నన్ను ఇక మీదట మారా అని పిలవండి అంటాడు. చేదుకు అనుభవం, చేదైన అనుభవాలు గుండా వెళ్ళేటువంటి వారు మారా అని తమను తాము పిలుచుకున్నట్టుగా నయోమి పిలిచినట్టుగా మనం చూస్తాం. నయోమి, when she reaches Bethlehem along with her daughter-in-law Ruth, the women folk of Bethlehem look at her and say, is this not Naomi? And Naomi immediately says, please, the Lord has caused great bitterness in my life, therefore do not call me Naomi any longer, for I shall be known as Mara. కాబట్టి చేదు గుండా తను నడిచింది. ఎందుకు ఆ చేదు అని చూసినట్లయితే, తన భర్త అయినటువంటి ఎలిమెలికు,
తన ఇద్దరు కుమారులైనటువంటి మహలోను కిలియోను వారిద్దరు కూడా చనిపోయారు. మొత్తం 3 పురుషులు తమ కుటుంబంలో చనిపోయి అత్త, 2 కోడళ్ళందరూ కూడా విధవారైనట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మెనీ టైమ్స్ హీలింగ్ is needed or necessary for our emotional problems to not just physical healing, we also need emotional healing. Besides that, healing is also required for people who suffer from sickness of sin. చూడండి, మానసిక రుగ్మతల నుంచి మనకు స్వస్థత మాత్రమే కాదు, కానీ పాపం అనే భయంకరమైన రోగం నుంచి కూడా మనకు స్వస్థత కావాలి. కీర్తనల గ్రంథంలో 41వ అధ్యాయంలో 3-4 వచనాల్లో చూసినట్లయితే, కీర్తనలు 41వ అధ్యాయం 3-4 వచనాలు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నానని దావీదు అంటాడు. We see that healing due to emotional problems, emotional sicknesses is one part of the story. But there is also healing from sickness of sin, which is more deadlier than any problem, any kind of sickness. And we see that in Psalms 41 verse 3 and 4, the psalmist David writes so, the Lord sustains him on his sick bed. In his illness, you restore him to health. O Lord, be gracious to me, heal me, for I have sinned against you. నన్ను స్వస్థపరిచేయాలనగా నేను నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాను అనేటువంటి మాట ఆయన పలికినట్టుగా చూస్తాం. పాపం నుంచి స్వస్థత మాత్రమే కాదు, కానీ గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడని, వారి గాయములు కట్టువాడు కూడా ఆయనేనని కీర్తనలో 147వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తాం. Besides that, we also see in Psalms 147 verse 3 that the Lord heals the broken hearted and binds up their wounds. కాబట్టి దేవుడు విరిగి నలిగిన హృదయాల్ని కూడా స్వస్థపరిచేవాడు, మానసిక ఒత్తిడిలో ఉండేటువంటి వారిని స్వస్థపరిచేటువంటి వాడు, అలాగే పాపం అనే వ్యాధి నుంచి వారు బాధపడేటువంటి వారిని కూడా స్వస్థపరిచేవాడు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో అంటారు కదా, మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను హిమము కన్నా వాటిని తెల్లగా చేస్తానంటాడు, అవి కెంపు వలె ఎర్రవైనను గొర్రెబచ్చు వలె వాటిని తెల్లవిగా చేస్తానంటాడు. కాబట్టి పాపపు వ్యాధి నుంచి కూడా స్వస్థపరిచేటువంటి గొప్ప దేవుడు. చివరిగా 2-3 వచనాలు చూసుకొని ముగించుకుందాం. అలాగే కీర్తనల గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 2-3 వచనాలు చూసినప్పుడు దావీదు 3 రకాల బాధలు, 3 రకాల రుగ్మతల నుంచి స్వస్థత కోరినట్టుగా చూస్తాం. ఏంటా 3 రకాల రుగ్మతలు అంటే? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతలు కోరినట్టుగా చూస్తాం. We see that in Psalms chapter 6 verses 2 and 3, the psalmist David pleads or cries out to the Lord, seeking his help and healing from physical, ఎమోషనల్ యాజ్ వెల్ as స్పిరిచువల్ సిక్నెసెస్. ఏంటి ఆ మాటలను చూసినట్లయితే కీర్తనలు 6-2-3 వచనాల్లో, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా మానసిక రుగ్మత, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించమంటాడు. రెండవదిగా శారీరక స్వస్థత కోరుతున్నాడు, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. మూడవదిగా ఆధ్యాత్మిక స్వస్థత, నా ప్రాణం బహుగా అదురుచున్నది, యెహోవా నీవెంతవరకు కరుణింపక ఎందువు అనేటువంటి మాట. We see that in verses 2 and 3 of Psalm 6 he says, be gracious to me, O Lord, for I am languishing. Heal me, O Lord, for my bones are troubled. My soul also is greatly troubled. But you, O Lord, how long? Is a question that he poses to the Lord. We see that he's seeking firstly emotional healing while saying, be gracious to me, for I'm languishing. Secondly, he seeks healing of the Lord because his bones are troubled, physical healing. Thirdly, lastly, he seeks spiritual healing when he says, my soul is also greatly troubled. Therefore, heal me, my Lord. Kabatti శారీరక, ఆధ్యాత్మిక, మానసిక స్వస్థత, అలాగే పాపం నుంచి స్వస్థత దేవుడిచ్చేవాడిగా ఉంటున్నాడు. అందుకే ఆయన పేరు యెహోవా రాఫా అని మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, వారి పట్టణములో గ్రామములో సంచరించుచు ఉండెను అన్నమాట చూస్తాం. We see in Matthew chapter 9 verse 35 that Jesus Christ was traveling throughout the cities and the villages, preaching in their synagogues, teaching the gospel of the kingdom and healing them from all kinds of diseases and afflictions. కాబట్టి యేసు క్రీస్తుయే యెహోవా రాఫాగా శరీరధారి అయి అనేకుల్ని ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. తండ్రి అయిన దేవుడుగా యెహోవా రాఫా స్వస్థపరిచాడు, కుమారుడైనటువంటి వాడుగా ఆయన స్వస్థపరిచాడు, చివరిగా పరిశుద్ధాత్ముడుగా కూడా ఈ దినముల్లో ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఏలైనగా యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మనం చూసినప్పుడు, in James we see that as God the Father he healed his people, the Israelites,
as God the Son, Jesus Christ, He healed us all during His time when He lived amongst us in the form of a lowly human being, according to Gospel, according to Matthew chapter 9 verse 35. Besides that, even in these days, as the Holy Spirit, He continues to heal us. We look at these verses from James chapter 5 verses 14 and 15. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని మాట చూస్తాం. ఇన్ ఇంగ్లీష్ వి సీ verses 14 and 15 of James chapter 5. Is anyone among you sick? Let him call for the elders of the church and let them pray over him, anointing him with oil in the name of the Lord. And the prayer of faith will save the one who is sick, and the Lord will raise him up, and if he has committed sins he will be forgiven. ఇక్కడ దేవుడు సమస్త విధమైనటువంటి ముందున్నటువంటి కట్టడలు షరతులన్నీ తీసివేసి విశ్వాసం ఒక్కటే ఒక షరతుగా పెట్టాడు. ఎవరైతే విశ్వసిస్తారో వారి తల మీద నూనె రాయటం, అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకపు శక్తి వారి మీద దిగి వచ్చినప్పుడు, పెద్దలు సంఘ పెద్దలు ఆ రోగి మీద హస్తనిక్షేపం చేసి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసమును బట్టి వాడు స్వస్థత నొందుతాడని చూస్తాం. Therefore, when they anoint a sick person, the elders, when they are called, they lay their hands upon a sick person, anointing him with oil, which is symbolic of the Holy Spirit. The power of the Holy Spirit will come down upon that person and heal him as a result of his faith. And it says very clearly that a prayer of faith will save the one who is sick. The condition has been changed to faith. నీకు విశ్వాసం అనేటువంటి ఆ విశ్వాసం ఉంటే స్వస్థత నొందుతావు. విశ్వాసం లేకపోతే స్వస్థత నొందలేవు. నేను కూడా పలుమార్లు దైవ సేవకునిగా అనేక మంది కొరకు ప్రార్థన చేశాను. నా గొప్పతనం ఏమీ లేదు, కానీ నేను ప్రార్థన చేసినప్పుడు అవతల వాళ్ళతో ఏకీభవించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం రండమ్మా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, మేము కలిసి ప్రార్థన చేసినప్పుడు మా విశ్వాసమును దేవుడు పరీక్షించి అందును బట్టి అనేకుల్ని బాగు చేశాడు. అది కేవలం ఆయన మహిమే, ఆయన కృపే. అంత మాత్రానికి మనుషుడు ఎప్పుడు కూడా ఆ యొక్క గొప్పదానాన్ని తీసుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. ప్రభునందు ప్రియమన్నారు. అయితే మన విశ్వాసము, మనకు బలమైనటువంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడు అది స్వస్థతను కలిగజేసి యెహోవా రాఫా మన జీవితంలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత మాత్రమే కాదు, కానీ పాపము నుంచి కూడా మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు. అటువంటి జ్ఞానం కలిగిన వారమై మనం కేవలం శారీరక స్వస్థత కోసం మాత్రమే కాదు, కానీ ఇప్పటిదాకా విన్నటువంటి మిగతా రకాల అన్ని రోగాలు, అన్ని రుగ్మతల నుంచి కూడా స్వస్థత పొందినట్లు దేవుడు మనకు జ్ఞానమునిచ్చి నడిపించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువానికి స్తోత్రాలు. పరమ తండ్రి, ఉదయకాలంలో మరొక మారు మీకున్నటువంటి మంచి పేర్లలో మరొక అద్భుతమైన పేరు ధ్యానించే కృపనిచ్చావు. యెహోవా రాఫా, స్వస్థపరచువాడవని. కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు, కానీ అనేక రకాల రుగ్మతల నుంచి మమ్మల్ని విడిపించగలిగే శక్తి సామర్థ్యములు కలిగిన వాడవని నీ యొక్క వాక్య భాగంలో మరి ఒక మారు మాకు జ్ఞాపకం చేసినందుకు, విశదీకరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. వారి జీవితాల్లో ఎటువంటి రోగమున్నా, పాపపు రోగమైన, మానసిక రోగమైన, శారీరక రోగమైన, ఆత్మీయ రోగమైన, నా తండ్రి ఏ రోగమైనా కానీ స్వస్థపరిచేటువంటి యెహోవా రాఫా నీవు ఉన్నావని మోషే ఏ విధంగా నీ పాదాల చెంత ప్రార్థన చేశాడో మేము ఆ విధంగా ప్రార్థన చేయడానికి కృప చూపించండి. ద పీపుల్ ఆఫ్ గాడ్ వెంట్ ఫ్రమ్ ప్రైజ్ టు ప్రొటెస్ట్ అండ్ ఫ్రమ్ ప్రేయర్ టు ప్రొవిజన్ అండ్ వేర్ ఫైనలీ గివెన్ అ ప్రామిస్. కాబట్టి నాయన, ఆ వాగ్దాన నెరవేర్పు మా జీవితంలో జరిగినట్లు మేము జ్ఞాన సహితంగా నడుచుకునే కృపను దయచేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి మంచి ఆరోగ్యంతో ఉంచును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.